నమస్తే ఫ్రెండ్స్. బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయిందా? బెహ్రెయిన్ నుంచి కేవలం గల్ఫ్ ఎయిర్ మాత్రమే విమాన సర్వీసులు నడుపుతుందా? మన ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ విమానాలను నడుపుతున్నాయా లేదా? ఇంకా కొత్త వీసా వాళ్ళు బెహ్రెయిన్‌కు వెళ్ళడానికి ఉందా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను ఈ 3 క్వెషన్‌లకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎవరైతే ఇండియా నుంచి బెహ్రెయిన్‌కు, బెహ్రెయిన్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్‌లోకెళ్తే మనం ముందుగా బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విషయానికొస్తే గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా బెహ్రెయిన్ ఎయిర్ స్పేస్‌ని క్లోజ్ చేసి, బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగిన తర్వాత బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని తిరిగి ఓపెన్ అయితే చేశారు. కానీ పూర్తి స్థాయి ఆపరేషన్‌లయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఫ్లైట్‌లు రీస్టార్ట్ అయ్యాయి గానీ, కొన్ని రూట్స్‌లో మాత్రమే విమాన సర్వీసులయితే తిరుగుతున్నాయి. ఫ్లైట్‌లు డిలే అవుతున్నాయి, రీషెడ్యూల్ అవుతున్నాయి. ఇంకా కొన్ని క్యాన్సెల్ కూడా అవుతున్నాయి. ఇంకా ముఖ్యంగా బెహ్రెయిన్ నుంచి ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కేవలం గల్ఫ్ ఎయిర్ మాత్రమే తన విమాన సర్వీసులనైతే స్టార్ట్ చేసింది. దాని తర్వాత మనకు ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు కూడా బెహ్రెయిన్ నుంచి విమాన సర్వీసులయితే నడుపుతుంది. ఇంకా అలాగే ఒమాన్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌లైన్స్ కూడా బెహ్రెయిన్ నుంచి తమ విమానాలనైతే ఆపరేట్ చేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ బెహ్రెయిన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌ల గురించి మనం చూసుకుంటే ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన సిటీలకు విమానాలైతే బెహ్రెయిన్ నుంచి అయితే తిరుగుతున్నాయి. అందులో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, చెన్నైలైతే ఉన్నాయి. ఈ రూట్‌లలో ప్రధానంగా గల్ఫ్ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు తమ విమాన సర్వీసులు బెహ్రెయిన్ నుంచి అయితే ఆపరేట్ అయితే చేస్తున్నాయి. ఇంకా తర్వాత ఇండియా నుంచి బెహ్రెయిన్‌కు వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి గనుక చూసుకుంటే ఇండియా నుంచి బెహ్రెయిన్‌కు విమాన సర్వీసులైతే తిరుగుతున్నాయి. మన ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అలాగే గల్ఫ్ ఎయిర్, ఒమాన్ ఎయిర్, ఇంకా అలాగే ఖతార్ ఎయిర్‌వేస్ తమ విమాన సర్వీసులు ఇండియా నుంచి మనకు బెహ్రెయిన్‌కి అయితే ఆపరేట్ చేస్తున్నాయి. ఇంకా ఎవరైతే కొత్త వీసాలు తీసుకొని బెహ్రెయిన్‌కి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరైతే ట్రావెల్ చేయొచ్చు. ఇంకెవరైతే వెకేషన్ మీద బెహ్రెయిన్ నుంచి ఇండియాకొచ్చారో వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే ట్రావెల్ చేయొచ్చు. కానీ కొన్ని ఫ్లైట్‌లు లిమిటెడ్‌గా మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి రోజుకు కొన్ని ఫ్లైట్‌లు తక్కువున్నాయి. అందుకని చెప్పేసి టికెట్ల బుకింగ్‌లయితే ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఫ్లెక్సిబుల్ డేట్‌లలో టికెట్లయితే బుక్ చేసుకోండి. మీరు గనక బెహ్రెయిన్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి బెహ్రెయిన్‌కు ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలైతే గుర్తుంచుకోండి. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. కనీసం 3, 4 గంటల ముందైతే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోండి. ఫ్లెక్సిబుల్ టికెట్‌లను బుక్ చేసుకోవడం మంచిది. అవసరమైతే మీరు యూఏఈ లేదా సౌదీ అరేబియాల మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్‌లు కూడా బుక్ చేసుకొని ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీరు గనక ఇండియా నుంచి బెహ్రెయిన్‌కు, బెహ్రెయిన్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేస్తుంటే మీరు ఏ ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు గనక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.